సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమల 129 సర్వే నెంబర్లోని తమ భూమిని ఇతరులకు చేసిన రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని తహసీల్దార్ కార్యాలయానికి బాధితులు వచ్చి ఏకరువు పెట్టించుకున్నారు. బాధితులు శ్రీనివాస్ రాజేందర్ మాట్లాడుతూ పూర్వీకుల ద్వారా ఉన్న 17 ఎకరాల భూమిలో 9 ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్డు విస్తరణలో పోయిందన్నారు. మిగతా భూమి తమ సోదరుల పేరిట సమానంగా రికార్డు కాకపోవడంతో కోర్టును ఆశ్రయించామన్నారు. గత ఏడాది తమకు చెందిన 2 ఎకరాల 4 గుంటల భూమిని తమకు తెలియకుండానే రెవెన్యూ అధికారులు వేరే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారని వాపోయారు. తమ సంతకాలు ఆర్ఐ ఫోర్జరీ చేసి తప్పుదో పట్టించారన్నారు. న్యాయం కోసం 8 నెలలుగా ఎంఆర్ఓ కార్యాలయానికి వస్తే సదరు వ్యక్తితో సెటిల్మెంట్ చేసుకోవాలని తహసీల్దార్ చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. కోట్ల విలువ గల తమ భూమిని సమాన హక్కులు కల్పిస్తూ 33 గుంటల చొప్పున 3 భాగాలుగా రికార్డులు సరిచేసి సంబంధిత అధికారులు రిజిస్ట్రేషన్ చేయించాలని, లేని పక్షంలో మాకు ఆత్మహత్య శరణ్యమని ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉంటే ఆ భూమి రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ అయింది, రిజిస్ట్రేషన్ చేశామని తహసీల్దార్ సంగ్రామ్ రెడ్డి చెబుతున్నారు. ఆ ల్యాండ్ పై ఎలాంటి కోర్టు కేసులు గానీ అబ్జెక్షన్స్ లేకపోవడంతో చేయాల్సి వచ్చిందన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు భూమిని పీఓబీలో పెట్టామని కలెక్టర్, ఆర్డీఓ, సీసీఎల్ఏ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు లెటర్ రాశామన్నారు. భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం ఓపెన్ అవగానే సర్వే నెంబర్ 129లో చేసిన రిజిస్ట్రేషన్ ను రద్దు చేస్తామని తహసీల్దార్ చెప్పుకొచ్చారు. రామచంద్రపురం మండల్ వెల్మెల గ్రామానికి చెందిన ఇది వివాదం 129 సర్వే నెంబర్. సో ఈ 129 సర్వే నెంబర్ అనేది మాకు తాతల కాలం నుంచే ఇది అందరం మేము సాగు చేసుకుంటున్నాము, అందరం పంటలు దున్నుకుంటున్నాము. సో ఈ విధంగా మేము అందరం కలిసి చేసుకుంటూ ఉన్నాం. సో అప్పుడు మాకేందంటే భూమి ఎక్కువ ఉందన్నమాట. మిగులు భూమి ఎక్కువ ఉంది, ఎక్స్టెన్షన్ భూమి ఎక్కువ ఉంది, పట్టకి తక్కువ ఉంది. సో ఇది ఏమైంది, ఆఫ్టర్ 60 ఇయర్స్ తర్వాత ఈ ఎక్స్టెన్షన్ భూమి అనేది ఏదైతే వచ్చిందో 4 ఎకరాల 38 గుంటలు అనేది మనకు ఎక్స్టెన్షన్ అడిషనల్ కలెక్టర్ ఆర్డర్ పాస్ చేశారు. సో మాకు ముందు 7 ఎకరాల 24 గుంటలు ఏదైతే ఉందో ఈ 7 ఎకరాల 24 గుంటలకి పార్టిషన్ అనేది ఈక్వల్గా జరిగింది. ముత్తయ్యకి ముగ్గురు ఎవరైతే ఉన్నారో కొడుకులు, రాజమ్మ, మళ్ళా పెద్ద మల్లయ్య, పెంటమ్మ, వీళ్ళకి ముగ్గురికి ఎకర 11 ఎకర 10 చొప్పున వీళ్ళందరికీ ఈక్వల్గా డివైడ్ చేయడం జరిగింది, ఎప్పుడైతే ముందు ఓల్డ్ పట్టా ఉన్నప్పుడు. అదేవిధంగా ఇప్పుడు 4 ఎకరాల 38 గుంటలు ఏదైతే ఎక్స్టెన్షన్ భూమి వచ్చిందో మా ముత్తయ్య వాటాకి 2 ఎకరాల 19 గుంటలు అనేది మాకు షేర్ డివైడ్ అవుతుంది. సో అదేవిధంగా ముందు పట్టా ఏదైతే ఉందో ఆ ముందు పట్టాని మాకు ఎట్లయితే ఈక్వల్గా డివైడ్ చేసిరో ఇప్పుడు వచ్చిన మిగులు భూమి ఏదైతే ఎక్స్టెన్షన్ ఉందో మనకు సప్లిమెంటరీ సేట్వార్ ప్రకారంగా చెరి 33 గుంటలు ఒకరికి, మాకు రాజమ్మ, పెంటమ్మకి ముగ్గురికి 33 గుంటలు రావాలి. పెద్ద మల్లయ్య అనే పర్సన్ కూడా 33 గుంటలు రావాలి. సో ఈ 33 గుంటలు మాకు ఈ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగలేదు. సో మేమేం కోరుతున్నామంటే ఈ తహసీల్దార్కి కానీ కలెక్టర్ గారికి కానీ మాది ఏదైతే భూమి ఉందో మాకు ఈ 2 ఎకరాల 19 గుంటలు ఈ ఈక్వల్ డివైడింగ్ షేర్ 33 గుంటలు మాకు ఈక్వల్ డివైడింగ్ షేర్ మాకు కావాలి. సో మేము ఇప్పటి నుంచే కాదు, మేము 8 నెలల నుంచి కూడా ఇక్కడ తహసీల్దార్ దగ్గరికి వస్తూ ఉన్నాము. కానీ ఎటువంటి మాకు ఈ మూమెంట్ అనేది అసలు జరగడం లేదు. సో ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే మా 33 గుంటలు మాకు చేసి ఇచ్చేయాలి. రాజమ్మకి 33 గుంటలు, పెంటమ్మకి 33 గుంటలు. సో ఈ అడిషనల్ ఏదైతే కలెక్టర్ పాస్ చేసిండో ఈ ఆర్డర్ ప్రకారమే మేము కోరుతున్నాము. యాజ్ పర్ లీగల్గానే మేము కరెక్ట్గా ఉన్నాము. ఇది మా డిమాండ్. అయితే దీనిలో మాకు ఓవరాల్ రింగ్ రోడ్ సర్వే పోయింది. అయితే రింగ్ రోడ్ 16 ఎకరాల్లో ల్యాండ్ ఇది టీపం ప్రకారం. అయితే దీనిలో 9 ఎకరాల 9 గుంటలు ఓవరాల్ రింగ్ రోడ్ భూమిగా మిగిలిన ఎక్స్టెన్షన్ ల్యాండ్ అది రికార్డుకు కాలేదు. కాకపోతే ఏమైందంటే అది తర్వాత బ్యాలెన్స్ అట్నే ఉంది. మాకు అప్పుడు గవర్నమెంట్ కూడా అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సరే మీరు గవర్నమెంట్ ఇలా నష్టపోతున్నారు కాబట్టి ఇది మిగిలింది మీరు చేయించుకోండి, మీకు ఇదైనా కనీసం అదే ఉపాధి అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మాకు అప్పుడు చెప్పారు. కానీ ఏంటంటే మాకు అప్పుడు కొంచెం సమయం అది కాలేదు, మా దాంట్లో కొంతమంది సహకరించలే కాబట్టి అది అంతే ఉంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, దాన్ని అది మాకు తెలియకుండా, మిగతా వాళ్ళకి తెలియకుండా అది వీళ్ళు రికార్డ్ చేయించేసి అది అవతల పర్సన్, మా దానిలో ఒక సింగిల్ పర్సన్ మీరు చేయించేసి ఇంకో పర్సన్కి రిజిస్ట్రేషన్ చేయించేసిండు. ఇదే మాధవరపు రామారావు. ఆల్రెడీ మేము గవర్నమెంట్కి ఇల్లు 9 ఎకరాల ఇల్లు ఆల్రెడీ గవర్నమెంట్ ఓఆర్ఆర్ పోయింది, ఇలా నష్టపోయినాం. సరే ఉన్న 30 గుంటలన్నా మాకు ఇదన్నా ఉపాధి అవుతుంది అని చెప్పేసి మేము దీని మీద ఆధారపడదామంటే ఇది కూడా మాకు తెలియకుండా ఈ ల్యాండ్ అవతల పర్సన్ చేసేసింది మా ఎంఆర్ఓ, మన వీఆర్ఐ తహసీల్దార్ ఆర్ఐ శ్రీకాంత్ సార్. మొత్తం మేము అడిగితే ఏమంటారు, మేము అడుగుదామంటే నేను ఈ రోజు చేస్తాం, రేపు చేస్తాం, సెటిల్మెంట్ పోండి,
మీకు డబ్బులు కావాలా ఎంఆర్ఓ సెటిల్మెంట్కి పంపిస్తున్నారు. ఇప్పుడు 8 నెలలు వాళ్ళు వెళ్ళండి, మీరు ఏదైనా మాట్లాడు ల్యాండ్ కొన్న అతని దగ్గరికి వెళ్ళి మధ్యలో మీడియా కొంతమంది ఉన్నారు, అది సారే పంపిస్తున్నారు. ఇప్పుడు ఈ తప్పిదం ఎవరిది అంటారు? ఎంఆర్ఓ వాళ్ళది అంటారు. ఎంఆర్ఓదే ఎంఆర్ఓ ఆల్రెడీ ఒప్పుకుంటున్నాడు. నేను మదర్ ఫాదర్ నేను చేపిస్తాను, మీకు ఎందుకు, మీరు కోర్టుకి వెళ్ళకండి, కేసుకి వెళ్ళకండి, నేను చేపిస్తాను హామీ ఇస్తున్నాను. నా హామీ తప్పలేదు అంటున్నారు. నా హామీ కాదు, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, రికార్డు ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి. 8 నెలల నుంచి మీ తప్పు లేనప్పుడు మిమ్మల్ని 4 సార్లు ఎందుకు సెటిల్మెంట్కి పంపించినావు? నువ్వు పంపించిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ప్రూఫ్ నేను ఇప్పిస్తాను ఇక్కడ మీ ఆఫీస్లోనే. 8 నెలల ఎవిడెన్స్ ఇప్పుడు నా దగ్గర ఉంది, నీ దగ్గర నీతో